అరే మనలాంటి వాళ్ళ వల్లనే కదరా ఈ చాయ్ డబ్బా పాన్ డబ్బా వాళ్ళు హ్యాపీగా బతుకుతుంది. అంతెందుకు నిన్నగాక మొన్న ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఏ పాన్ డబ్బానో చాయ్ డబ్బానో పెట్టుకొని బతికేద్దాం అనుకుంటున్నారు. మనలాంటి వాళ్ళకి రెస్పెక్ట్ లేకుండా పోతుంది మామ. సర్లే ఖాతాలో రాసుకోమను. అలా రాసి రాసే ఇలా అడుగుతున్నాడు. ఇద్దాం లేరా. సాయంత్రం ప్లాన్స్ ఏంట్రా? ఏముంటాయిరా, ఇంటికి వెళ్ళాక ఓటీటీలో మూవీ చూడటమే. బేవర్స్ కాలం, మనకి పెద్ద ప్లాన్స్ ఏముంటాయి? ఉంది, ప్లాన్ ఉంది. సాయంత్రం ఇంట్లో ఎవరు ఉండట్లేదు, నువ్వు నేను మందు బాటిల్ తాగుదాం. ఆహా మామా కుమ్మేద్దాంరా, ఇంకెందుకు లేటు? ఆ షణ్ముగ్గా ఆకాశ్ అర్జున్ అని పిలు, ఇరక్ కొట్టేద్దాం ఇవాళ. ఉచ్చా ఆపుకో, వాళ్ళెవరికి ఎంట్రీ లేదు, కేవలం నీకు నాకు మందు బాటిల్ తాగుదాం. అంటే ఇప్పుడు సిట్టింగ్ మన ఇద్దరికేనా? ఏహే అదే కదరా నేను చెప్పేది. ఆ జఫాగాలు వచ్చిరనుకో, మందు బొక్క స్టఫ్ బొక్క అన్ని బొక్క. అదే మన ఇద్దరం అనుకో, మన ఇద్దరికి ప్రైవసీ ఉంటుంది. ఈ సీన్ ఎప్పుడో చూసినట్టుంది. అంటే మావా వాళ్ళు కూడా మన ఫ్రెండ్సే కదరా, వాళ్ళని కూడా పిలుద్దాంరా. నీకు చెప్తా అర్థం కాదు అబే, మన ఇద్దరమే వేద్దాం. ఏంట్రా వేసేది? అదేరా సిట్టింగ్. అమ్మో ఇదేదో ఇన్స్టాగ్రామ్ లో వేరే వీడియో లాగా ఉంది, అర్జెంట్ గా ఎస్కేప్ అయిపోవాలి. చల్, అసలు ఫ్రెండ్ వేనారా నువ్వు? సిట్టింగ్ ఒక్క నిమిషం అంత క్రైమో తెలుసా నీకు? అసలు ఆ వీడియోలో అసలు నేనంటే ఫ్రెండ్ నుంచి చిక్కుపడతాను రా. చల్ దబ్బే, పార్టీ లేదు, ఏకాంతంగా కావాలంట సిట్టింగ్ యాదవ్కి. ఫ్రెండ్తో సిట్టింగ్ వేయడం అంత పెద్ద క్రైమా? ఇట్స్ టూ. అరే మామా సాయంత్రం పార్టీ ఇస్తున్నా, వచ్చేసేయి. అవునా, ఇంతకీ ఎవరెవరు వస్తున్నారు ఏంటి? అంత లేదు, ఎవరెవరో ఎందుకు వస్తారా, నేనున్నానుగా సరిపోదు. అదేంటి మన వాళ్ళు ఎవరు వద్దా? అదే కదరా నేను చెప్పేది జఫా. కొంచెం ఆలోచించు, ఇంట్లో ఎవ్వరూ లేరు, సిట్టింగ్ వేద్దాం, కుమ్మేద్దాం, నువ్వు నేను ఓ మందు బాటిల్. హలో హలో హలో, రే సిగ్నల్స్ లేవరా, మళ్ళీ చేస్తా నీకు. హలో. ఏంటి వీళ్ళందరూ సిట్టింగ్ అనగానే ఫోన్ కట్ చేస్తున్నారు? వీడేంటి సిట్టింగ్ అంటాడు? కొంపదీసి మొన్న వైరల్ అయిన వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యాడా? చిచి, అసలు ఫ్రెండ్స్తో సిట్టింగే వద్దు. గట్టిగా మాట్లాడితే మందే మానేసా. అమ్మో ఛే, ఫ్రీగా మందు పోస్తానంటే ఎవడూ రావట్లేదు. ఈ వచ్చగాడికి చెప్తే అసలుకే కక్కుతున్నా కొడుకు, మందు అనగానే ఉరుక్కుంటూ వస్తాడు, వాడికే ఫోన్ చేద్దాం. అరే వత్సా, పార్టీ ఇస్తున్నా, మందు స్టఫ్ సిగరెట్లు అన్నీ నావే. ఇప్పుడే కదరా నేను ఫోన్ చేసింది. కదరా. అయినా పిలిచి మరి దాల్చినవరా నువ్వురా ఫ్రెండ్ అంటే. ఊకరా, ఫ్రెండ్షిప్ లేవన్నీ కామన్ రా. మా వాళ్ళు రావడానికి 2 days పడుతుంది. ఫుల్గా తాగుదాం, డిచ్ అవుదాం. నువ్వు ఇట్లనే ఉండు, ఇంకా రెచ్చిపోతా. అయినా మన బాడుకాలం వెళ్తే అయిపోగదరా. వాళ్ళ గురించి మాట్లాడకరా, వేస్ట్ గాళ్ళు. అయినా నీకు నేను, నాకు నువ్వు, సాల్ సేట్. అది కూడా కరెక్టరా, దొంగ ఆలరా ఒక్కొక్కడు. ఇవాళ మనం చేసే రచ్చా రేపు ఒక్కొక్కడిని చెప్తా అంటే ఏడు చావాలరా. వీడేంది ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? హలో చెప్పరా. ఎందుకు? చెప్పు బే, ఒకసారి పక్కకి రా. సరే వస్తున్నావు. ఎవడు ఈ టైంలో? ఏమోలే. పక్కకు వచ్చినా, చాలా బిజీగా ఉన్నా, తొందరగా చెప్పిందో. నువ్వు ఎక్కడున్నావో ఎంత బిజీగా ఉన్నావో నాకు తెలుసులే గానీ ఇన్స్టాలో రీల్ పంపించాను చూడు. ఏం రీల్ బే? చూడు బే. తొందర పంపు. రీల్ అంట, రీల్. అంటే అక్కడిద్దరం ఇక్కడిద్దరం అంటే వీ నన్ను అమ్మో అర్జెంట్ ఇక్కడ నుంచి ఎస్కేప్ కావాలి. ఇంకేం చెప్పాలి ఇప్పుడు? అమ్మో ఇట్లా చెప్పాలి వీనికి. మామ అది మా డాడీ గుర్తుకొస్తున్నాడు రా, ప్లీజ్ రా, ఇంటికి వెళ్తారా? చల్ దుబాయ్, ఇంత మంచిగా సిట్టింగ్ ప్లాన్ వేస్తే ఇంటికి వెళ్తా అంటావా? అసలు నువ్వు నా ఫ్రెండ్వేనా? ఎక్కడికి వెళ్ళేది లేదు, ఆల్రెడీ డోర్ కూడా లాక్ వేసా. ఏంది డోర్ లాకా? అరే ఏదో బారో రెస్టారెంట్ చూసుకొని తాగుదాం రా, నన్ను వదిలేరా ప్లీజ్ రా, ఇంటికి వెళ్తారా? అరే బార్ అండ్ రెస్టారెంట్లో ఇంత మంచి ప్రైవసీ ఉంటుందా? చెయ్యి పక్కకు పెట్టుకున్నా బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళేది లేదు, మూసుకొని తాగు, నేను వాష్రూమ్కి వెళ్ళేసి వస్తా. ఏంది అలా వాష్రూమ్ ఏంది అంటే నన్ను అమ్మో
ఏం చేస్తున్నావురా వెళ్ళిపోదామని చూస్తున్నావా? డోర్ బాగుందని చూస్తున్నారా? ఆయన కీస్ దగ్గర ఉంటే నీ ఎట్లా పోతారా? కదా దా మూసుకొని తాగుదాం. తాగుదాం రా అంటే మా అయ్య గుర్తుకొస్తుంది ఇంటికి పోదామంటావు.